మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనంతో ఏదేదో ఆలోచిస్తూ ఎందుకు ఈ బ్రతుకు నాకొద్దులే అనుకుంటూ నిరాశ చెందుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారండి. మీరు ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరించిన వారైనా, అంగీకరించకపోయిన వారైనా సరే, అసలు క్రీస్తు అంటే మీకు తెలియని వారైనా సరే, మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవండి. నీకు బాధలలో నెమ్మదినిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నీకు జీవం ఇస్తుంది, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తుంది. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు నెమ్మది పొందుకుంటావు. ఈ మాటలు కొంచెం శ్రద్ధ కలిగి నువ్వు ఆలకించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేశానండి. కానీ నేను ఉద్యోగ ప్రయత్నాలన్నిట్లో ఫెయిల్ అయిపోయాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. గృహాన్ని కట్టుకోలేకపోయాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా బిడ్డ వివాహం చేయలేకపోయాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా భర్తను మార్చుకోలేకపోతున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పలేకపోతున్నాను. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోగము కుదరట్లేదు. ఈ రోగము పోవటం లేదు. నేనేం చేయాలో నాకు ఏ దిక్కు తోచట్లేదు. నాకు మరణమే శరణం అనుకుంటున్నావా? విజయసాయి శాంతిరెడ్డి గారు ఏమి దిక్కు తోచని స్థితిలో ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అండి. ఆ చర్లపల్ల రైల్వే స్టేషన్ లో ఆమె ఆ భయంకరమైనటువంటి ఒంటరి పోరాటం, ఇద్దరు బిడ్డలతోటి గువ్వలాగా ఆ ప్రాణాన్ని ఎంత దిగబట్టి ఎంత క్షోభానుభవించిందోనండి. ఎంత ఒంటరితనాన్ని అనుభవించిందో. కనీసం భర్తకు కూడా చెప్పుకోలేనటువంటి, తల్లిదండ్రులకి చెప్పుకోలేనటువంటి, అత్తమామలకి, శ్రేయోభిలాషులకి ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఎంత వేదన అనుభవించిందో. మాకైతే నాకైతే నా హృదయం అయితే ఎంతో కలిచివేస్తూ ఉంది. మా కుటుంబం అంతా కూడా ఎంతో వేదనలో ఉన్నాం. ఆ కుటుంబాన్ని బట్టి ఎంతగానో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అందుకే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి ముందు చిన్న లైక్ చేయరా? లైక్ చేసినట్లయితే ఇలా ఆదరణ లేక ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలను దేవుడు ఆదరిస్తారండి. వారందరినీ ఆ డిప్రెషన్ నుంచి, ఆ అధైర్యం నుంచి వారిని బయటికి లాగటమే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. దయవించి లైక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యముగా ఉందామండి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఈ లోకములో ఏది నీకు ఆదరణగా అనిపించట్లేదా? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. ధైర్యము తెచ్చుకో. నిబ్బరము కలిగి ఉండు. హృదయములో ఒక ధైర్యము, నా దేవుడు ఉన్నాడు, నాకేదైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు అని నీ హృదయంలో ఒక ధైర్యము తెచ్చుకో. ధైర్యాన్ని ఇచ్చేది కూడా దేవుడేనండి. నీ హృదయమును కలవరపడనీయకు అని దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. ఆయన మీద ఆనుకున్నటువంటి మన జీవితంలో మనకి తెలియకుండానే ధైర్యం వస్తుంది. గిద్యోను బలహీనుడండి, కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. బలవంతుడిగా ఉండి 300 మందితోటి అమాలేకీయులను హతమార్చినటువంటి గొప్పది గిద్యోనుగా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడు అన్నాడండి. ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు? మానసికమైన బలహీనత, శరీర బలహీనత, కుటుంబ బలహీనత, ఏ బలహీనతలో ఉన్నా సరే నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ధైర్యముగా ఉండు. ఏదైనా నేనే చేయగలిగిన దేవుడు అని దేవుడి రోజు వాగ్దానం చేస్తుండగా, నీ డిప్రెషన్ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ ప్రెషర్ ఏదైనా దేవుని మీద ఒక్క 2 మినిట్స్ అండి, ఒక్క 2 మినిట్స్ అబ్బా సమస్య ఇది, నీవు నిజమైన దేవుడు అంటున్నారు, నువ్వేదైనా చేయగల దేవుడు అంటున్నారు, ఒక్కసారి నా ఈ సమస్యను చూడవా? నువ్వు మనుషులతో ఎవరితో చెప్పొద్దండి. ఒక్క 2 మినిట్స్ అట్లా ఒక్కసారి నీ ఐస్ క్లోజ్ చేసి, ప్రభా నువ్వు యేసుక్రీస్తు ప్రభు అంట, ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఇస్తావంట కదా, నా సమస్య ఇదని మీరు ఒక్క మాట చెప్పండి అండి దేవునితో. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ప్రభునామంలో మనవి చేస్తూ, ఎవరు కూడా ఆయా రకాల డెసిషన్ తీసుకోవద్దండి. విజయశాంతి రెడ్డి గారు భయంకరమైన నిర్ణయం తీసుకొని ఇద్దరు యవ్వన బిడ్డల ప్రాణం, మరి ఆమె కూడా చిన్న వయసు అండి, 38 ఇయర్స్. ఆమె ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుందంటే ఈరోజు భయంకరమైనటువంటి కలవరము ప్రజల్లో నెలకొల్పబడి ఉంది. కాబట్టి ఈ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే దయవించి ప్లీజ్ మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైనా ఉన్నా
మా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీరు సెండ్ చేయండి. ప్రార్థన చేద్దాం. దేవుడు విడుదల ఇస్తాడు. మీరు కూడా ఒక్క 2 మినిట్స్ మీ సమస్యను బట్టి దేవునితో మాట్లాడండి. ధైర్యం తెచ్చుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు మంచి మేలు చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా విజయశాంతి రెడ్డి గారు లాంటి సమస్యల్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. అయ్యా వారి డిప్రెషన్, అధైర్యం నుంచి విడుదల దయచేయండి. అయ్యా కుటుంబాలను కట్టండి. కుటుంబాల మీద మీరు సన్నిధించండి. కుటుంబాలపై అపవాది పని చేసేటటువంటి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు నామంలో కొట్టివేస్తున్నాం. యవ్వనస్తుల చుట్టూ మీ సన్నిధించండి. అయా సంఘాల చుట్టూ మీ సన్నిధించండి. భారతదేశం చుట్టూ మీ సన్నిధించండి. ఆయా రకాలైన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. స్టూడెంట్స్ ని ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి. గృహాలు లేని బిడ్డల గృహాలు, గర్భం లేని బిడ్డలకు గర్భాలు తెరవండి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. అయా కుటుంబాల చుట్టూ మీరు సన్నిధించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.